ఒక ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్ 10 ఏళ్ల క్రితం అమెరికాలో ఒక ఆవిడ అమెరికన్ సిటిజనే అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తే బెజవాడ అమ్మాయి హెచ్బిఎన్సీ 14.5 ఉండేది. నా డైట్ 3 నెలలు చేసింది, 4.8కి వచ్చింది. తర్వాత అక్కడ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకెళ్ళింది, ఆ పనిచేసే హాస్పిటల్లో వెళ్ళింది. అమ్మాయి కూడా హెల్త్ డిపార్ట్మెంట్. వాడు చూడగానే సంతోషపడాల్సిపోయి తాడెత్తినిగిరాడు. ఇదేంటి అసలు నువ్వు ఎలా తగ్గించుకున్నావు, హెచ్బిఎన్స్ తగ్గడం ఏంటి, తగ్గడం వీల్లేదు అన్నాడు. సార్ సంభవం నేను డైట్ ప్రోగ్రామ్ చేసి తగ్గించుకున్నా, ఇండియన్లో ఒక డైట్ చేసి తగ్గించుకున్నా. ఇప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చినాయి, మీ ప్రకారం షుగర్ మందులు నాకు ఎంతమంది ఇచ్చారు, నేను షుగర్ మందులు వేసుకోవాలి వద్దా, ప్రోటోకాల్ ప్రకారం రాంచాలి కదా, అమెరికాలో కుదరదు కదా అంది. అతను అన్నాడు రూల్ బుక్ చూపించి, నువ్వు చదువుకుందని తెలియదా, ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే నువ్వు చచ్చే వరకు మందులు వాడాల్సిందని మన పుస్తకంలో ఉంది, ఇది రూల్ బుక్ నీకు తెలియదు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో పుస్తకం తీసి ఎదురుకుండా పెట్టింది, హెచ్బిఎన్స్ 5లో పోతే మందులు వాడకూడదని అదే రూల్ బుక్లో ఉంది. ఇది కూడా మన రూల్ బుక్కే కదా, మరి ఇప్పుడు నాకు 4.8 ఉంది కదా, నేను మందులు వాడాలో వాడకూడదని అడిగాడు. ఆడి బిత్రపోయి ఏం మాట్లాడడం రూల్ నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటాం చూసారా, ఒళ్ళు బలిసి కొట్టుకుని ఆ రూల్స్ పెట్టారు. అంటే ఏంటి, నువ్వు తగ్గించలేవు, ఇంకెవడో తగ్గించలేడా. ఇప్పుడు అక్కడ టేబుల్ ఉంది, బిఎస్ గారు అంటే ఎవరైనా ఎత్తుతారా అంటాడు, నేను ఎత్తలేను, నేను ఏడవలేను అని చెప్పు. భూమి మీద ఎవడో ఏడవలేనంటే ఏళ్ళతో లేపగలిగాడు బోల్డ్ మంది, నువ్వు ఏడవలేను అని చెప్పు. అంటే ఎంత అహంకారం కాకపోతే, ఎంత కండకావరం కాకపోతే, నీకు తగ్గకపోతే ఎవడో తగ్గదా, నువ్వేం చెప్పాలి, మా విధానాలు తగ్గదు, ఒకవేళ వేరే విధానం కొత్తగా వచ్చి తగ్గించుకుంటే అప్పుడు తీసేయచ్చు అని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పండి, నిన్న ఒక కేసు టైప్ 1 వచ్చింది, నిన్న మనం మాట్లాడుతున్న వాళ్ళకి నిన్న మీకు కావాలంటే ఈ డేట్తో నేను సబ్మిట్ కూడా చేస్తా, ఈ డేట్ రికార్డ్ చేసి చెప్పండి, 8వ తారీఖు 10, నిన్న 9వ తారీఖున, నా 9వ తారీఖున చేయని టెస్ట్ మనీలు, అతనికి 13 చిల్లర ఎంతో హెచ్బిఎన్స్ ఉంది పిల్లాడికి, చిన్న పిల్లాడికి. అటుంటే కొన్నాళ్ళ నుంచి డైట్ చేస్తున్నారు, 4.8కి వచ్చింది. ఆడ అసలు ఇవ్వడా రిపోర్టు, పెద్ద డయాగ్నోస్టిక్సే, వాడు నమ్మలేని అంటాడు, తపాడేవాడు, నేను ఎవరో 5 రోజులు అట్టు పెట్టాడు, మీరు వేరే బ్లడ్ ఇమ్మంటాడు, వేరే బ్లడ్ ఇమ్మని అంటాడు. రేడియాలజిస్ట్ అసలు కుదరదండి, తగ్గడానికి వీల్లేదండి. అతనికి హషిమోటోథెరటిస్ 1300+ కాస్త 107కి వచ్చింది ఓ నెలలో. అలాగే సిపెప్టైడ్ 0.3 నుంచి 1.3కి వచ్చింది. ఈ రిపోర్ట్లు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ రిపోర్ట్లు ఆ ల్యాబ్ వాళ్ళ నేను పెట్టలేకపోతే అది 2 కోట్లు ఇస్తా, మీ నమ్మకాలైతే ఎవడైనా